అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ మిల్క్ షేక్ అండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ బౌల్ తీసుకుంటున్నానండి. అందులో ఒక 10 to 15 కాజు వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఒక 20 వరకు బాదం వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక 5 అంజీర్ పీసెస్ని వేసుకుంటున్నాను. దీన్ని కూడా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టేసుకోండి. నేను ఇక్కడ ఒక 5 to 6 ఖర్జూర తీసుకున్నానండి. దాన్ని కూడా వేడి నీళ్ళు పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇవన్నిటిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసారా ఎలా నానిపోయాయో. ఇందులో ఉన్న వాటర్ని తీసేసుకొని తీసుకున్నాను. ముందుగా కాజు ఇంకా బాదంని మిక్సర్ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ ఫైన్గా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అంజీర్ ఇంకా డేట్స్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మంచిగా పేస్ట్ అవుతుందన్నమాట. ముందుగా నేను ఇందులో ఒక గ్లాస్ పాలని పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఒకటేసారి ఎక్కువ పాలు పోసి గ్రైండ్ చేస్తే సరిగ్గా అవ్వదన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ మిల్క్ వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ హనీ వేసుకుంటున్నానండి. హనీ అనేది ఆప్షనల్ అండి. ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత మిల్క్ షేక్ని గ్లాసెస్లోకి సర్వ్ చేసుకోండి. మీరు కావాలంటే కొద్దిగా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అంతే అండి, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని వీక్లీ ఒక 2 to 3 times తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.